ఆయన గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. అవునవును, అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మబలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలని నియమావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాలెం బ్యాచ్ అనే ముద్రను వేస్తుంది. ఆ దండుపాలెం బ్యాచ్ను దండించడానికి కాకి మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి కుర్చీతో 4 విడతలుగా 15 ఏళ్ల సావాసం ఉంది. అయినా పచ్చి అబద్ధాల్ని పబ్లిక్గా వల్లెవేయడానికి ఇప్పటికీ వెనుకాడడం లేదు. ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయస్సు 75 దాటింది. ఇంకో 15 ఏళ్లు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వ హక్కులున్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నారు. 75 దాటిందంటే సాలువా కప్పుకొని తప్పుకోవాల్సిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఆర్ఎస్ఎస్ బాస్ విధిస్తున్న ఈ 75 డెడ్ లైన్ పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన 75+ బాబు కూడా తనంతటి వాడిని చేసిన గోబెల్స్ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టారు. అమెరికా వాళ్ళు ఇటీవల ఇరాన్ మీద ప్రయోగించిన బంకర్ బస్టర్ లాంటి బాంబును ఒకదాన్ని సత్యసాయి జిల్లా కొత్త చెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు. కానీ ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించవలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన విప్లవాత్మక కార్యాచరణలో అమ్మఒడి అనే పథకం అతి ముఖ్యమైన అంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలోనే ఆయన్ని వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు తల్లికి వందనంగా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్ 6 ఎన్నికల హామీల్లో చేర్చారు. ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ విద్యామంత్రి బాగా చదువుకున్నారు, మంత్రి అయ్యారు. ఇప్పుడు మీకోసం తల్లికి వందనం అనే ఆలోచన ఆయనే చేశారని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్ బాటన్ను మరుసటి తరం చేతికి అందించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అనే మరో గిన్నిస్ బుక్ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్ నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 87 లక్షల మంది విద్యార్థులు ఉండాలి. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం స్కీమ్ను వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షల మందికి లెక్క తేల్చింది. అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎం రికార్డు బ్రేకింగ్ కార్యక్రమానికి 61,000 పాఠశాలల్లోని 74 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2,30,00,000 మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలు అవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1,69,00,000. ఇంకో 60 లక్షల మంది పరిశీలకులు దాతల్ని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు 100 మంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్య ఎక్కువ కనిపించడం గిన్నిస్ బుక్ లో చేర్చాల్సిన అసలు విషయం. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్ మరీ పాతదేం కాదు, 6 ఏళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసుకున్నారా? ఎంత మాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్ యాక్షన్ ప్లాన్. ఈ పథకాన్ని అమలు చేసే నాటికి ప్రభుత్వ బడుల్లో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే నాడు నేడు కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్థాలతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించిన గోరుముద్ద పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్టు టీచర్ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైఎస్ఆర్సీపీ సర్కార్ 1000 స్కూళ్లలో ప్రారంభించిన CBSE బోధనను చంద్రబాబు లోకేష్ సర్కార్ తొలగించింది.
వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫిల్ సెక్షన్ను మాయించేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లల కోసం లక్షలు గుమ్మరించి చెప్పించే ఐబీ సిలబస్ ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్ సంకల్పానికి గండికొట్టారు. పేద విద్యార్థులు కూడా డిజిటల్ ప్రపంచంలో ముందడుగు వెయ్యాలన్న లక్ష్యంతో 8వ క్లాస్ విద్యార్థులకు ట్యాబ్లను అందజేయడం ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు 10 లక్షల మంది చేతుల్లోకి ట్యాబ్లు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి పేద బిడ్డల్ని డిజిటల్ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలు చేశారు. పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్య సమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లీష్ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహానా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి నాణ్యతా ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లో నుంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు. పేదల విద్యా సాధికారత మీద ఇన్ని కుట్రలు చేస్తున్న తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో తల్లికి వందనం ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? నాడు నేడు కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశపూర్వక చర్యలేనని అభిజ్ఞ వర్గాల సమాచారం. ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట. 2వ దశలో ఇంకో ప్రచారం మొదలవుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివిన తల్లికి వందనం వస్తున్నప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వారంతా ప్రైవేట్కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్తోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయం ఎందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. ఒక దెబ్బకు 2 పెట్టారు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేటు విద్య వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు. బాల్యంలోనే వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయిలను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహారలేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలా కాలంగా నిపుణులు చెప్తున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్ పరిజ్ఞానం, పౌష్టికాహారం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువ మంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదే పదే ప్రస్తావించేవారు. జగన్, చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇది. పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడా లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్మోహన్ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగిన వాడికే చెందాలి అనేది చంద్రబాబు విచారధార. అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్ బాధ్యతగా వర్గీకరించారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నది కూడా అందుకే. ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎం కార్యక్రమాన్ని ఒక ఈవెంట్లు నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏంటో తేటతెల్లమవుతుంది. బాబు గారు, లోకేష్ గారు, మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. మీ ఎదురుగా ఉన్న ఐఎఫ్పి ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాన్లు, వెలుగుతున్న లైట్లు కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన 4 ఏళ్లైనా ఈ పనికిమాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృధా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యాయుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంట్ మేనేజర్లుగా మార్చేస్తున్నది. పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతి నెల జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చొద్దు. ముఖ్య విషయం, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? చెప్పండి సీఎం సారు.